రివ్యూ ఆఫ్ పరాశక్తి తెలుగు డబ్ మూవీ. ముందు నుంచి ఇది తెలుగులో రిలీజ్ అవుతుందని చెప్పి టీజర్ కూడా దింపి సడన్గా ఏమైందో తెలీదు, ఓన్లీ తమిళ్లో రిలీజ్ చేసుకున్నారు. మేబీ పండగ టైంలో మన దగ్గర థియేటర్లు ఇవ్వకో, లేక స్టోరీ లేని తమిళ వాళ్ళ రెవల్యూషన్ మీద బేసి ఉంటుంది కాబట్టి తెలుగు వాళ్ళు లైట్ తీసుకుంటారనో మొత్తానికి తెలుగు థియేటర్ రిలీజ్ అయితే ఆపేశారు. ఇప్పుడు మాత్రం తెలుగు డబ్ చేసి G5 OTTలో ల్యాండ్ చేశారు. అసలు G5లో చూడడం అంటే దరిద్రం ఇంకోటి ఉండదు, ఎప్పుడు చూసినా యాడ్లతోనే సరిపోద్ది ఆడికి. ఎనీవేస్, కమింగ్ టు ది పాయింట్, ఆకాశవాణి హద్ర మూవీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారంటే ఈ మూవీ మీద చాలా ఇంట్రెస్ట్ అనౌన్స్మెంట్ నుంచి వచ్చింది. దట్టు శివకార్తికేయన్ గారి కన్నా ముందు సబ్జెక్టు సూర్య గారు చెయ్యాలి. అది అనౌన్స్ చేసి తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆపేసి సూర్య గారి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత శివకార్తికేయన్ గారు యాడ్ అయ్యారు. ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాల్సింది సూర్య గారికి. అసలే ఆయన ఫేజ్ చాలా బ్యాడ్గా ఉంది. ఈ టైంలో ఇది చేస్తుంటే ఇంకా వర్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోయి ఉండేది. ఎవరు సలహా ఇచ్చారో కానీ చాలా తెలివైన పని చేశారు. ఇలాంటి సబ్జెక్టులు పేపర్ మీద చదివినప్పుడు రాస్తున్నప్పుడు రోమాలను ఎక్కబడుచుకుంటేమో కానీ అవుట్పుట్లో అదే ఎక్స్పీరియన్స్ వచ్చేలా చేయడం చాలా కష్టం. అలా బోల్డ్ అని సినిమాలు ఇలాంటి రెవల్యూషన్ పీరియాడిక్ సెటప్తో వచ్చి బిస్కెట్ అయిపోయాయి. ఈ సినిమా కథ 1960s టైంలో హిందీ లాంగ్వేజ్ని దేశం మొత్తం రుద్దాలని గవర్నమెంట్ చూస్తే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకు ఉండాలని భాషా హక్కుల మీద ఫైట్ చేసే తమిళ లీడర్గా శివకార్తికేయన్ గారు కనిపిస్తారు. తమిళ్తో పాటు హిందీ రాని మిగతా భాషల వాళ్ళు కూడా ఈ పోరాటంలో ఫైట్ చేస్తారు. కానీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ తమిళ సైడ్ నుంచి ఉంటుంది. బేసిక్గా ఈ కథ ఆర్గానిక్గా పాన్ ఇండియా సబ్జెక్ట్ అయ్యే స్టోరీ. ఎందుకంటే తమిళ నుంచి ఒక హీరో, అలాగే రెస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ నుంచి ఇంకొంతమంది హీరోలు యాడ్ అయ్యి ప్రాపర్ కమర్షియల్ సినిమా ఇచ్చే హై ఇందులో ఉంటుంది. కానీ వాళ్ళంతా మూవీ చివరిలో చిన్న చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి అలా వెళ్ళిపోతుంటారు. తెలుగు నుంచి రానా, కన్నడ నుంచి ధనంజయ్, మలయాళం నుంచి బసిల్ జోసఫ్, వీళ్ళంతా ఈ సినిమాలో పార్ట్ అయ్యారు. ముందు చెప్పినట్టు రైటింగ్ వైజ్ ఈ సినిమా చాలా హై ఎమోషన్స్ ఉన్న కథ. కానీ ఎగ్జిక్యూషన్ చాలా రొటీన్ అయిపోయింది. స్టూడెంట్స్ పోరాటం చేయడం, గవర్నమెంట్ దాన్ని ఆపడం, మధ్యలో సాక్రిఫైసెస్, ఇవన్నీ ఈ తిరుగుబాటు టైప్ మూవీస్లో మనం చూసేసిన ఓల్డ్ ఫార్మాట్. సో సీన్స్ ఏమైనా కొత్తగా రాసుకుంటేనే వర్క్ అవుద్ది, కానీ అవేం లేకపోవడమే పెద్ద డ్రాబ్యాక్ దీనికి. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా వావ్ అనిపించలేదు, గుండెకి బలంగా తగిలేలా రాయలేదు. జస్ట్ ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ పోర్షన్ ఒక్కటే సినిమా అంతలో నాకు బాగా కనెక్ట్ చేసిన ఎపిసోడ్. క్లైమాక్స్ ఎండింగ్ కూడా బాగా అనిపించింది, ఎక్సెప్ట్ ఆ లో CG ఫైట్ తప్ప. ఇంకా రెస్ట్ ఆఫ్ మూవీ అంతా కొట్టుకోవడం, రూత్లెస్గా చంపుకోవడం. యాక్చువల్గా ఇది ట్రూ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన కథ. ఆ సిన్సియారిటీ మేకింగ్లో కనిపించింది. ఆ ఆర్ట్ వర్క్, కలర్ గ్రేడ్, వాళ్ళ కాస్ట్యూమ్స్, మొత్తం సెటప్ అంతా పీరియాడిక్ టైంలోకి తీసుకెళ్ళిపోయింది. టెక్నికల్ ఎఫర్ట్స్ ఎంత బాగున్నాయో లీడ్ పర్ఫార్మెన్స్ కూడా అంతే నచ్చింది. శివకార్తికేయన్ గారు, జేఎం రవి గారు, అథర్వ, శ్రీలీల ప్రతి ఒక్కరూ డిడ్ ద బెస్ట్. ఒక పాయింట్లో జేఎం రవి గారిని చూస్తే పెచ్చ కోపం వచ్చింది నాకు. కానీ ఆయన బిహేవియర్ని జస్టిఫై చేసేలా ఏదైనా స్ట్రాంగ్ స్టోరీ పెట్టుంటే బాగుండేది. వస్తారు, కనికరం లేకుండా చంపుతారు. ఆ రోల్కి చిన్న బ్యాక్డ్రాప్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ అదేం లేదు. సర్ప్రైజ్ ఏంటంటే శ్రీలీల రోల్ స్టార్టింగ్లో కొంచెం చిరాకు వచ్చింది. ఏంట్రా శుభ్రంగా తెలుగులో CEO రోల్స్ అవి వస్తుంది, అవి వదిలేసి యాక్టింగ్ బేస్డ్ కాన్సెప్ట్లు అవసరం అనుకున్నా. కానీ ఆమె రోల్ ఉండే కొద్దీ నచ్చుతూ వెళ్ళింది. తన కెరీర్లో ఎంతో కొద్ది యాక్టింగ్ చేసిన మూవీస్ చెప్పమంటే కొంచెం ఇది సజెస్ట్ చెయ్యొచ్చు. అండ్ జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ ఈజ్ ఫైన్. ఓవరాల్గా మూవీ నా వరకు సూపర్ హిట్. అది పేపర్ మీద, ప్రెజెంటేషన్లో దెబ్బడిపోయింది. అందుకే తమిళ వాళ్ళ POV సైడ్ తీసినా వాళ్ళు ఆదరించకుండా ఫ్లాప్ చేసి పడేశారు. ఎమోషనల్గా కనెక్ట్ చేయకపోతే ఇలాంటి కథలు తేలిపోతాయని మళ్ళీ ప్రూవ్ అయింది. బోరింగ్ కొట్టలేదు, కానీ సినిమాలో ఏమీ లేదు, OTT కాబట్టి ఒకసారి చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్గా ఉంది, నో అడల్ట్ కంటెంట్. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. See you in the next video. Take care friends and thank you.